అసలు నాకు వీళ్ళెవరూ పోటీ కదండి. మనం బాగానే మాట్లాడతాం, అది వైరల్ చేస్తారన్నమాట, వాళ్ళకి ఇష్టం అది. నా జీవితంలో ఒక ఆస్కార్ అవార్డు రావాలి. హాయ్ పృథ్వీరాజ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఆన్సర్ చేయాలి. అడగండి. ఇండస్ట్రీలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అవకాశం నాకు ఆ దేవుడి రూపంలో అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు నా గాడ్ ఫాదర్. ఆయన నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే సినిమా జన్మనిచ్చిన దేవుడు తండ్రి ప్రభాకర్ రెడ్డి గారు. మీకు 30 years పృథ్వీ అన్న పేరు ఎలా వచ్చింది? 30 years పృథ్వీ చేసేటప్పుడు 30 years కాదండి, అది కృష్ణవంశీ గారు. ఉదయం మేము రామకృష్ణ స్టూడియోస్కి వెళ్ళాము షూటింగ్కి, ఖడ్గం. 30 ఏళ్ల నాటకానుభవం పుస్తకం వచ్చింది పావలా శ్యామల గారు. ఏంటి ఆ లైట్ ఏంటి అని అంటే, బటర్ పేపర్ మాకు తెలీదా, 30 years ఇక్కడ అనగానే లైట్ బాయ్లు అంతా గొల్లుమని నవ్వుతున్నారు. అది కూడా అర్ధరాత్రి 1 గంటకి మొదలైంది షూటింగ్. అది నవ్వుతున్నారంటే ఒరే ఇది బాగుంది కంటిన్యూ అయిపోన్నాడు. సో అలాగా 30 years ఇండస్ట్రీ అని పేరు. మీ సినీ జర్నీ గురించి మీ మాటల్లో. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇంటికి వెళ్ళి వారికి ఆశీర్వాదం తీసుకుని వారితోటి బొట్టు పెట్టించుకుని వారు ఒక గెటప్స్ ఉన్న పుస్తకం నాకు ఇచ్చారు, లాంగ్ లివ్ అన్నారు. అది నా జీవితంలో ఒక ఆస్కార్ అవార్డు రావట్లేదు. అలా జరిగింది నా జర్నీ. మీరు పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేశారు, అలాగే రాజమౌళి గారితో కూడా వర్క్ చేశారు. ఈ ఇద్దరి డైరెక్టర్స్లో మీకు నచ్చిన విషయం ఏంటి? పూరి జగన్నాథ్ గారు అంటే ఆయన కూడా యాక్టరే. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారి కాంపౌండ్ దగ్గర గులాబీ చేసేటప్పుడు వీళ్ళందరూ అక్కడ సాయంత్రం అయితే ఆ గోడల మీద కూర్చునేవారు. సో అక్కడ బి బ్లాక్లో ఉండేవాడు పూరి జగన్నాథ్ గారు, నేను కూడా ఆయన పక్కనే ఉండేవాళ్ళం. ఫస్ట్ సినిమా బద్రీలో చేశాను నేను, అది ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల అది కట్ అయింది. అది తర్వాత పూరి జగన్నాథ్ గారు సెంటిమెంటు అంటే ముందు నన్ను పెట్టుకునేవాడు, పోగిరి నేనే ఫస్ట్ షాట్. అలాగా పూరి జగన్నాథ్ గారి దగ్గర ఇప్పటికీ సినిమాలు కాదండి ముఖ్యం, అన్నీ నేనే చేయాలనే ఉండదు. స్నేహం పూరి గారు అంటే నాకు నిజంగా పంచప్రాణాలు. ఇక రాజమౌళి గారి దగ్గర పనిచేయడం అంటే వరల్డ్ వైడ్ ఆయన కోసం ఎదురు చూస్తుంటారు అందరూ. అలాంటి బాహుబలి 2లో ఒక మంత్రిగా నేను చేయడం, ఒక ప్రేమన్న నిలబడితే చాలు రాజమౌళి గారి దగ్గర అనుకున్నాం. బ్రహ్మాండంగా ఆయన గౌరవించారు. వీరిద్దరిలో నాకు అసలు పోటీయే కాదు అనిపించిన యాక్టర్ ఎవరు? పోసాని గారు, బ్రహ్మాజీ గారు? అసలు నాకు వీళ్ళెవరూ పోటీ కదండి. నా పోటీ అంతా మా నువ్వు ఎంగలో నాలాగే ఉన్నావు, కైకల్సి వచ్చినారండి. మీరు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు, వాళ్ళ గురించి మీ మాటల్లో. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనం బోర్డర్లో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఉంటారు, వాళ్ళు రెడీగా ఉంటారు యుద్ధం కోసం ఎవ్రీడే. అలాగా బోర్డర్లో ఉండి ఫైట్ చేసే సైనికుడు ఎంత గొప్ప, పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్కి ఎంత గొప్ప. పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్. ఇక మా హిందూపూర్ బాలయ్య గారు అంటే ఎలక్షన్ రాకముందే నేను చెప్పాను హ్యాట్రిక్ బాలయ్య అని. నిజంగా డౌన్ టు ఎర్త్ వ్యక్తి, అంత పర్సన్, ఎవరి గురించి డిస్కషన్ ఉండదు. వాళ్ళ నాన్నగారి పాటలు, వాళ్ళ నాన్నగారి చిత్రాలు, అవి తప్పితే ఇంకా వేరే క్రిటిసిజం అనేది ఉండదు అక్కడ. ఈ ఇద్దరి డైరెక్టర్స్లో మీకు నచ్చిన విషయం ఏంటి? ఈవీవి సత్యనారాయణ గారు, కృష్ణవంశీ గారు. ఈవీవి గారు ఆవొకటి అడుగు సినిమాకి మెట్లు ఉంటాయండి, వారి ఇంట్లో అద్దెకుండేవారు ఆయన. ఆ మెట్ల దగ్గర ఆల్రెడీ ఒక పెద్ద లైనే ఉంది. నేను రేషన్ కార్డ్ టైప్లో పట్టుకెళ్ళా ఫోటోలు. అది చూసి నన్ను ఏ ఊర్రా అనేది అని అడిగాడు. ఇలా తాడేపులో అంటే మా ఊరు పక్కనే. ఓకే 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 నువ్వు వెళ్ళి ఏవిఎం దగ్గర ఉండు అన్నాడు ఆయన. ఏవిఎం అంటే ఎక్కడ సరే అన్నా, నువ్వు అక్కడ కూర్చోరా, నేను స్నానం చేసి వస్తా, కారు వస్తుంది, వెళ్దాం ఇద్దరం అన్నాడు. అలాగే అక్కడికి వెళ్ళాం. ఆయనతోటి పరిచయం నిజంగా ఎంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి అంటే, రాఘగోపాలరావు గారికి నన్ను పరిచయం చేయగానే వీడు నా మేనల్డ్ క్యారెక్టర్ వీడు సరిపోతాడయ్యా, సరిగ్గా సరిపోయాడు, బాగున్నాడు అన్నారు. అలాగా ఈవీవి గారు ఒక క్యారెక్టర్స్ ఇవ్వటమే కాదు, గొప్ప మానవతావాది, ఫ్యామిలీ మ్యాన్ ఆయన. కృష్ణవంశీ గారు అంటే ఆయన ఊతపాతం ఒకటి ఉంటుంది, నువ్వేంట్రా ఇక్కడ అంటాడు ఆయన. ఆయన సినిమాకి డేట్లు ఇచ్చి కూడా మనం ఎక్కడైనా కనపడ్డామంటే నువ్వేంట్రా ఇక్కడ అంటాడు. సార్ మీ సినిమాలో నాకు డేట్లు ఇచ్చారండి, సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం నాకు మంచి 30 years ఇండస్ట్రీ. తర్వాత 30 years ఇండస్ట్రీ అన్నవాడిని శ్రీ ఆంజనేయంలో విలన్గా ఎలా పెడతారండి మీరు, సినిమా ఫ్లాప్ అవుతుంది అది ఇది అన్నా కూడా ఆ వేరియేషన్ కావాలంటే వాడే కరెక్ట్ అని చెప్పి నన్ను శ్రీ ఆంజనేయంలో మాంత్రికుడుగా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక
కన్నడ మూవీకి త్రూ అవుట్ లేడీ గెటప్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? బలమైన కారణం అంటే డైరెక్టర్ మన తెలుగు అతను ట్రాన్స్జెండర్స్ మీద ఎందుకు ఇలా ట్రాన్స్జెండర్ అవుతారు, వాళ్ళ లైఫ్ హిస్టరీ ఏంటి, వాళ్ళు బలవంతంగా వాళ్ళని మారుస్తారా, అసలు ఏంటి వాళ్ళ విధానాలు ఏంటి, దాని మీద ఒక రానక్క అనే ఒక క్యారెక్టరు నేను చేయడం జరిగింది, కంప్లీట్ లేడీ గెటప్. ఆ క్యారెక్టర్ చేయడం నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు ఆ సినిమా. ఇప్పుడున్న కమీడియన్స్లో మీకు నచ్చిన కమీడియన్ ఎవరు? నాకు తెలిసి మా కామెడీ కులంలో కుల పెద్ద ఎవరంటే ఓపెన్గా చెప్తున్నాను, ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారు. వీఆర్ ఆల్ రోల్డ్ గోల్డ్. మన చిలకలపూడి బంగారం, ఆయన ఒరిజినల్ బంగారం. అమ్మ దానమ్మ బత్తాయో లాంటి వర్డ్స్ మీరు యూజ్ చేసేవాళ్ళ లేకపోతే డైరెక్టర్స్ చెప్పేవాళ్ళ? మనం ఈ దేంట్లో ఒక పాలిటిక్స్లో చెప్తే దేంట్లో నేను ఏలు పెట్టనండి. డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. చెమగోళ సినిమాలో నరేష్ గారు యముడు కూతురుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్తాడు. ఆ కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి కెమెరా ప్యాన్ అవుతుంది, అన్న ఇక్కడ ఏదైనా డైలాగ్ అంటే బాగుంటుంది అని అంటే అది డబ్బింగ్లో నేను అమ్మదానమ్మ బత్తాయో అన్న అనేటప్పటికి అది పెద్ద వైరల్ అయిపోయింది. ఒకవేళ మీరు హీరోగా మూవీ చేస్తే ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరితో చేస్తారు? శ్రీలీల గారు, తమన్నా గారు. తమన్నా మంచి ఆర్టిస్టు. మొన్న మహేష్ బాబు గారితో ఒక యాడ్లో చేసింది కదా, ఆవిడని చూసి ఆ ఎక్స్ప్రెషన్ చూసి మహేష్ బాబు గారు ఒళ్ళు అలా పడుతుంది, అమ్మదానమ్మ బత్తాయో ఇలాంటి అమ్మాయితో హీరోయిన్ చేస్తే బాగుంటుంది. మీ లైఫ్ లో అనుకున్నది ఒకటి అయిందొకటి అనుకున్న సందర్భం ఏమైనా ఉందా? అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి చాలా అయినాయండి. ఇప్పుడు పృథ్వీరాజ్ ఈడు మాట్లాడితే ఏదైనా వైరల్, అది అనుకున్నది ఒకటి అయ్యింది. మనం బాగానే మాట్లాడతాం, అది వైరల్ చేస్తారన్నమాట, వాళ్ళకి ఇష్టం అది. ఇప్పుడు వరకు మనం ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు అని అనిపించిన క్యారెక్టర్ ఏంటి? అంటే ఇప్పుడు మన అంతఃపురంలో ప్రకాష్ రాజ్ గారు చేశారు చూడండి, ఫ్యాక్షన్. కొంతమంది లెజెండరీ హీరోస్ పేర్లు చెప్తాము. సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే నటనలో రీప్లేస్ లేదు, రాజకీయంలో రీప్లేస్ లేదు. అలాంటి రామారావు గారు చివరి క్షణం వరకు పేద ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం పాటుపడిన వ్యక్తి. కృష్ణ గారు. కృష్ణ గారు అంటే నాకు అన్నం పెట్టిన వ్యక్తి. పృథ్వీరాజ్ అనే యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారంటే ఫ్రమ్ పద్మలా స్టూడియోస్. కృష్ణ గారితో అనుబంధం, విజయనిర్మల గారితో అనుబంధం నిజంగా లైఫ్లో మర్చిపోవడం, బతికున్నంత వరకు. పద్మలా ఆర్టిస్ట్ అంటారు నన్ను. ఆయన దగ్గర ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉందండి. ఆయన ఎవరైనా వచ్చి మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నాడంటే పృథ్వీని అడగండి చెప్తాడు, అది ఫ్లాప్ అంట. నాకు తెలుసు కలెక్షన్లు 300-400 కూడా లేవంట, ఎందుకు నాకు చెప్తారంటాడు ఆయన. ఎస్టిమేషన్తో పాటు చెప్పే హీరో అతను. ఒక మంచి మానవత, అది అద్భుతమైన వ్యక్తి. ఒక టంగ్ ట్విస్టర్ 5 times చెప్పాలి. నల్లగారులకి ఎర్రడోర్లు, ఎర్రగారులకి నల్లడోర్లు, నల్లగారులకి ఎర్రడోర్లు, ఎర్రగారులకి నల్లడోర్లు, నల్లగారులకి ఎర్రడోర్లు, ఎర్రగారులకి నల్లడోర్లు. 30 years ఇక్కడ ముందు లైట్లు ఆపండి.